బ్లోఅవుట్ అంటే ఏంటి? కోనసీమలో ఎందుకు జరుగుతోంది? బ్లోఅవుట్ అంటే ఒక్కసారిగా జరిగే ప్రమాదం కాదు, తప్పు అంచనాల తుది ఫలితం. భూగర్భంలో ఉన్న చమురు సహజ వాయు పీడనాన్ని సరిగ్గా లెక్కించకుండా డ్రిల్లింగ్ కొనసాగిస్తే ఆ పీడనం బావి నియంత్రణను ఛేదించి ఒక్కసారిగా బయటకు ఉప్పొంగుతోంది. అదే బ్లోఅవుట్. కోనసీమలో ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడి గ్యాస్ ఫీల్డులు కొత్తవి కావు. 1993 నుంచే ఉత్పత్తిలో ఉన్న పాత క్షేత్రాలు. కాలక్రమేణా భూగర్భ మార్గాలు మారిపోతాయి, పీడనం పెరుగుతుంది. కానీ అంచనాలు మాత్రం పాత డేటాతోనే ఉంటాయి. బ్లోఅవుట్ ప్రివెంటర్ పనిచేయకపోతే లేదా దాని సామర్థ్యం సరిపోకపోతే గ్యాస్ చమురు అగ్ని పర్వతంలా ఎగిసిపడుతుంది. కోనసీమలో జరుగుతున్న ప్రతి బ్లోఅవుట్ ఒకే విషయం చెబుతుంది: ఇది ప్రకృతి తప్పు కాదు, ఇంజనీరింగ్ పర్యవేక్షణ వైఫల్యం. రిగ్గు చూడు రిగ్గు అలా కాలిపోతుంది మొత్తం.